నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే, కానీ ఆర్టీసీ గిఫ్టులు ఇచ్చే విధానం ఎప్పటి నుంచి వచ్చిందో అన్న విషయం మాత్రం అడగండి. అయితే ఈ ఏడాది ఆర్టీసీ బస్సులను నడుపుతూ ప్రమాదాలు జరగకుండా ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానం చేర్చిన డ్రైవర్లను గుర్తించిన బహుమతులతో పాటు వారి అర్ధాంగిలను అంటే భార్యలను కూడా వేదికపైకి పిలిచి మరీ సత్కారం చేయడం ఆర్టీసీ సంస్థ అది విజయనగరం ఆర్టీసీ డిపోకే చెల్లిందంటోంది. గత నెల 14 నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు నెల రోజుల పాటు ఫిబ్రవరి 14 వరకు ఆర్టీసీలో జరిగాయి. అందులో భాగంగా ముగింపు వేడుకలు విజయనగరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జిల్లా మేనేజర్ అప్పలనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషన్ రవీంద్రనాథ్, ఇక ఆర్టీసీ ఈడీలు పాల్గొని ప్రసంగించారు. డ్రైవర్లకు తొందరపాటు పనికిరాదని, బస్సులో ఎక్కిన ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్ కూడల్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ఫ్లెక్సీలకు లేని అడ్డు టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారు అంటూ తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి ధ్వజమెత్తారు. రాత్రి 11 గంటల సమయంలో మహిళా అధికారిచే తొలగింపు చేయడం ఇక హేయమైన చర్య అని అర్ధరాత్రి ఫ్లెక్సీలు తొలగించే ప్రక్రియను అడ్డుకున్నారు అరిమిల్లి. ఇక తణుకు మున్సిపాలిటీకి కారుమూరి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండానే 4 సంవత్సరాలుగా సెంటర్ పోల్స్కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మున్సిపల్ పరిధిలోని విధంగా అయితే టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని అరిమిల్లి డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపు ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని అరిమిల్లి అన్నారు. విడుదలైన రాజధాని ఫైల్ సినిమా ప్రదర్శనను ప్రకాశం జిల్లా ఒంగోలులోని గోపి థియేటర్లో నిలిచిపోయింది. ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి లేదంటూ రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీసులు ఆపివేయడం జరిగింది. ఈ చిత్రం కోసం ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. దీంతో థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని, పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. కడప నగరంలోని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 14.37 లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 5 లక్షల నుండి 25 లక్షలకు పెంపు చేయడం అద్భుతమని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని అన్నారు. పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వన్నెంటే ఉంటుందని తెలిపారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించని, జబ్బులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ 185వ జయంతిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి అనంతరం సమీపంలోని శ్రీ సేవలాల్ ఆలయం వరకు గిరిజనులు శోభయాత్ర నిర్వహించారు. భోగ్ భండారో కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమ అనుచరులతో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా సేవలాల్ ఉత్సవాలను పోలీసు పహార మధ్య బంజారా సాంప్రదాయ పూజా కార్యక్రమాలలో నిర్వహించారు. అనంతరం జరిగిన సభా వేదికపైకి తమను పిలవాలంటూ బారాస, కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసులు నినాదాలు చేస్తున్నా వారిని బయటకు పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడాన్ని హర్షించారు. గత 10 సంవత్సరాలుగా సేవాలాల్ జయంతిని చేస్తున్నారే తప్ప ఆలయాన్ని నిర్మించలేదని, త్వరలో ఆలయాన్ని నిర్మించి ఆ ప్రాంతాన్ని అంతా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి చైర్మన్గా కలెక్టర్ను నియమిద్దామని అన్నారు. శ్రీ సేవాలాల్ తన తాత్విక చింతనతో ప్రజలను సన్మార్గంలో నడిపించారని, అహింసా మార్గంలో ధర్మంగా సత్ప్రవర్తనతో జీవించాలని బోధించారని, ప్రకృతితో మమేకమైన అడవులను సంరక్షించి తోటివారి పట్ల స్నేహపూర్వకంగా సేవలాల్ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న సాయంత్రం శ్రీవారి కళ్యాణం వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కళ్యాణానికి పట్టు వస్త్రాలు అందజేయగా ఆలయం కార్యనిర్వహణ అధికారి ఈవో రవీందర్ రెడ్డి ముత్యాల తలమాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో రవీందర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ జె ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి శ్రీనివాస్ రెడ్డిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయం ఈవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రోజు ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఉత్సాహభరితంగా జరుగుతున్నాయని, శ్రీవారి కళ్యాణం అట్టహాసవంతంగా జరిగిందని అన్నారు. హెచ్బీ కాలనీ, మంగాపురం కాలనీ వాసులు శ్రీవారి కళ్యాణం తిలకించడానికి వచ్చిన భక్తులకు, ప్రజలకు ఆలయ ప్రాంగణంలో స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తులు, ప్రజలు శ్రీవారి కళ్యాణాన్ని తిలకించారు. రెట్టింపు సొమ్ము వస్తుందని ఆశ చూపి ఓ యాప్ సంస్థ కోట్ల రూపాయలు స్వాహా చేసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో రెడ్ రాక్ పవర్ యాప్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డును తిప్పేయడంతో బాగోతం బయటపడింది. సర్వీస్ నుండి తొలగించిన పోలీస్ అధికారి సోదరుడు సైమన్తో పాటు అతని స్నేహితులు రెడ్ రాక్ పవర్ యాప్ కార్యాలయాన్ని సుండిమిల్లి మండలంలో నడిపారు. కమిషన్ల కోసం భారీగా డిపాజిట్లను సైమన్, అతని స్నేహితులు కలిసి చేయించారు. తమ సొమ్ముని ఇవ్వమని డిపాజిట్లు కట్టిన ప్రజలు నిలదీశారు. దీంతో సుండుపల్లిలో ఉన్న రెడ్ రాక్ పవర్ యాప్ కార్యాలయాన్ని బోర్డు తిప్పేసి చేతులు ఎత్తేశారు.
దీంతో 30 మంది అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ యాప్ కేసును జిల్లా ఎస్పీ కృష్ణారావు రాయచోటి రూరల్ సిఐ తులసిరామ్కు విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద యాప్ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొని గ్రామ వార్డు వాలంటీర్ల సేవలను సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను వాలంటీర్లకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ల సేవలు అమోఘమని అన్నారు. గ్రామ వార్డుల అభివృద్ధికి వాలంటీర్లు మూల స్తంభాలని కొనియాడారు. వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను ఇస్తూ వారిని ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.